దేశమంతా దేత్తడిగా 15 ఆగస్టు సంబరాలు చేసుకొని జెండా ఎగిరేసినట్టే తమిళనాడులో సీఎం విజయ్ కూడా జెండా వందనం చేసిండు. కన్నడ హైలైట్ అయింది మాత్రం మొత్తం తిరిసిరైపోర్రి. మీడియాలో సోషల్ మీడియాలో ఏడ చూసినా ఆమె సందడే వైరల్ అవుతున్నది. ఇక ప్రోగ్రాం కాడికి వచ్చి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అనుకుంటా విజయ్ అమ్మనాయన పక్క పంటే కూర్చొని ఫోన్లో రికార్డ్ చేసుకుంటా చిన్న సంబరం కాదు మేడందిగా. ఇక సీఎం విజయ్ని ఆయన పనితనాన్ని తెస్తున్న పథకాలని చూసుకుంటా దళపతి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతుంటే నేను వచ్చేసా అని అనుకుంటా ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుండే వరకలా ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంట్రా నారాజ్ అవుతారట విజయ్ అభిమానులు. టీవీకే గెలిచింది అని తెలివంగానే కారేసుకొని చక్క విజయ్ ఇంటికి వచ్చే ప్రమాణ స్వీకారాన్ని కూడా పట్టుచీర కట్టుకొని హాజరుపడి విజయమ్మని కలిసి అలుముకొని ఆడ సందడి చేసింది. ఇలా జెండా వందనానికి కూడా జరుగురి అనుకుంటా ఎంట్రీ ఇచ్చింది. ఇట్లా ఇక ఇదంతా చూసిన విజయ్ ఫ్యాన్స్ ఉండి మొన్ననే కదా వదిన సంగీతమ్మ ఇడుపు కాయిదాల కేసు వాపసు తీసుకునే వరకలా అమ్మయ్య విజయ్ అన్నకి ఫ్యామిలీ పరిసరాలు తీరినాయి మళ్ళా కుటుంబం కలవబోతుంది అని అనుకున్నది. ఈ లోపట్టే మళ్ళీ ఎందుకు వచ్చింది అని అనుకుంటా కామెంట్లు వేస్తారు గట్టిగానే. ఇక టీవీకే కార్యకర్తలు ఉండేమో ఎలక్షన్ల ముంగట ప్రచారంలో మా విజయ్ పాతాలను పల్స చేస్తందుకు పక్క పార్టీలు ఈమె పేరును వాడుకొని లింకులు పెడతారు. మన ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్న కాడుండక విజయ్ త్రిషాని కలిపి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే అది ఆయన అరెస్టులో దాకా వాయే. దాని వాళ్ళ పార్టీ మైలేజ్కి పబ్లిక్లో వాడుకోబట్టిరి. ఇదంతా చాలన్నట్టు ఇప్పుడు ఇట్లా కూడా కానొచ్చి ఎందుకు పుకార్లకు పుట్నాల పప్పు బుక్ ఇచ్చి ఇంకింత బలంగా చేస్తుంది అనుకుంటా పోస్టులు వేస్తారు పాపం. త్రిషకి పాలిటిక్స్లకు వెల్కమ్ అనుకుంటా ఇప్పటికే చెన్నైలో చాలా జాగాల్లో పోస్టర్లు ఫ్లెక్సీలు కానొచ్చినాయి. విజయ్ ఇడిచిపెట్టుకున్న తిరుచి ఈస్ట్ సీట్కి వెళ్ళి ఆమె బై ఎలక్షన్లో బాజాబ్తో పోటీ చేసి మంత్రి కూడా కాబోతుంది చూస్తూనే ఉండరు అనుకుంటా సోషల్ మీడియాలో వాడి వేరే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ నిజమేనా అయింది అనుకునే తట్టు మేడం ఎంట్రీ ఇస్తూనే ఉందిగా ఎప్పటికప్పుడు అనుకుంటా ఇంకొందరు రాసుకొస్తారు. మరి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకునేది తెలియదు కాబట్టి రేపు అరవ రాజకీయాల్లో మరవలేని మార్పులు వస్తాయా లేదా అనేది చూడాలిగా. మాట్లాడితే ధర్మము, నోరు ధరిస్తే నీతి, నిల్చుంటే నియమము, సడకెక్కితే సత్యము అన్నట్టే చేస్తుంటారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు. మా అంత నిష్టగా ఎవ్వరుండరు, పరమ నీతిమంతులు అన్నట్టు శిల్క పలుకులు అలుపుతారు. కానీ ధర్మం పేరుతో మాట్లాడే మాటలు మాత్రము ఇగో గిట్లున్నాయి. ఇంకోటి వాడు వస్తాడు లంబగాడు సిద్దిపేటోడు ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్ళు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అబే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి రా నీళ్లు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా గట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికెళ్ళి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటుపోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. ఇది ఎంపీ అరవింద్ సార్ నీతి, పద్ధతి, ధర్మము, సంస్కృతి, సాంప్రదాయము. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును లంబుగాడు అబే హౌలే పొడుగు పెరిగింది కానీ మెదడు పెరగలేదు, వాడు వీడు అని ధర్మానికి మారు రూపం నేనే అన్నట్టు ధర్మపురి అరవింద ఆనిముత్యాలు ఇవి. ఇదేనా సారు మీ కమలం గుర్తు పార్టీ నీకు నేర్పిన పద్ధతులు? పక్క పార్టీలను హౌలే అబే అని తిట్టమని పాఠాలు చెప్పిందా? పార్లమెంటు పరిభాష ఇదేనా సారు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఎన్నడన్నా హరీష్ రావు సార్ పక్క పార్టీలను పల్లెత్తు మాట అన్నట్టు తెలుసా? ఇట్లా మాట్లాడిన మీకా మనిషి పెరిగినా మెదడు పెరిగింది హరీష్ రావు సార్ కా అని అంటున్నారు. ప్రజల గుండెలను నిలిచిన లీడర్ను బూతులు తిట్టుడు, అమాయక ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడానా మీ పార్టీ పద్ధతి? ఎప్పుడన్నా కన్ను నెత్తికెక్కినట్టు మాట్లాడినావా? అసలు నీకు మంచితనంగా మాట్లాడు వచ్చా అని అడుగుతున్నారు ఎంపీ అరవింద్ సార్ మాటలు ఇన్నోళ్ళు. మీ మోడీ సార్ను ఒక్క మాట అన్నా ఓర్చుకోకుండా దాడులు చేస్తారు, చిన్న పిల్లల మీద కేసులు పెడతారు. ఇదా మీ నీతి నియమము? అవులే అబే వాడు వీడు అనే తిట్టు రాకనా కడమ లీడర్లు మాట్లాడుకుంటున్నది? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అనే విజ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు నీతిగా మాట్లాడతలేరని చెప్పుకుంటారు తెలంగాణ పల్లెలల్లా. రాజకీయ లీడర్ల ముచ్చట ఇట్లుంటే విలేకరులు ప్రశ్నలు అడిగితే ఎటువంటి ధర్మాన్ని పాటించిర్రో ఇనురి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవడం గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. చూసిరా ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ ఇనాలే అని విలేకరులు తన ఇంట్లో జీతగాళ్ళన్నట్టు బేవకూఫ్ గాళ్ళు అని అంటున్నాడు. ఇదేనా ఎంపీ సార్ మీ సంస్కారము? విలేకరులు అడిగితే ఒక్కసారి కాదు 100 సార్లనే చెప్పాలి, ఇంకింత వివరంగా ఓపికగా చెప్పాలి. అంతేగాని బేవకూఫ్ గాళ్ళు అని అంటావా? ఇంతకు నువ్వు ప్రజల్లో ఓటేస్తే గెలిచిన లీడర్వేనా లేకుంటే గల్లీ లీడర్వా? ఇంత తలదిక్కెందుకు అని అంటున్నారు విలేకరు సంఘం వాళ్ళు. అంతేలే సావధానంగా సమాధానాలు చెప్పే దమ్ము లేనప్పుడు ఇట్లనే తిడతారని కూడా అంటున్నారు. అయినా మీ మోడీ సార్ విలేకరులకు భయపడే ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తలేడు. నువ్వేమో ప్రెస్ మీట్లు పెట్టే విలేకరులను తిడతావు. మళ్ళా ఈ తిట్టుడులో లేని ఎంపీ సారు మీ పార్టీ పతారా పర్సనల్ పతారా పెరుగుతుంది అనుకుంటారా ఏంది? ఇట్లా ఓ పార్లమెంటు సభ్యుడై ఉండి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడితే రోజుకు దిగజారిపోతున్నారు అనేది అర్థం చేసుకోర్రి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తిట్టేదాకా తెచ్చుకోకూరి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఎంపీ అరవింద్ సార్ ఆనిముత్యాలైన ఇతర పార్టీల లీడర్లు.